ఈ ప్రపంచ సూత్రాలని వీళ్ళు చెప్పేస్తారు. ఇది రాజుగారి నోట్లోంచి తాటాకు పడితే తాడి చెట్టు పడిపోయిందన్న సామెత ఉంది కదా. ఈ స్ప్రెడ్ గత వారం రోజుల నుంచి బిగినాయి, వారం 10 రోజుల నుంచి. దీనికి తోడు ఇంకొక ప్రచారం ఏం జరిగింది, 29తో లాస్ట్ ఎలక్షన్ బెంగాల్, అదైపోగానే ధరలు పెరిగిపోతాయి అంట అన్నటువంటి ఇంకో ప్రచారం జరిగింది. దాన్ని కేంద్రం 100 సార్లు ఖండించినా ఇక్కడ జనం నమ్మట్ల. ఈ రెండిటి ప్రచారపు ఇంపాక్ట్ ఏమైపోతుంది, రేపు పెట్రోల్ ఆగిపోతుందేమో, యుద్ధం అయిపోయింది, రేపు పొద్దున 29 ఎలక్షన్ అయిపోతే పెట్రోల్ దొరకదేమో, లేకపోతే రేట్లు పెరిగేస్తాయేమో, అదే 25 రూపాయలు పెరుగుతాయి, 18 రూపాయలు పెరిగిపోతుంది, ఇది కూడా ప్రచారం జరిగిపోతున్నాయి. దీంతో ఎవరి కాళ్ళు డబ్బాలో పట్టించుకోవడం బిగించేశారు, చాటుగా పట్టించుకోవడం బిగించేశారు, ఈ రాత్రి పూట్ల పట్టించుకోవడం బిగించేశారు. దాంతో అక్కడ ఖాళీ అయిపోతుంది, ప్యానిక్ బయింగ్ ఇక్కడ. దీనికి తోడు సందట్లో సడేమి అని సాధారణంగా మనం చిల్లర కొట్లు, ఇళ్ళ దగ్గర చిల్లర కొట్లకి వెళ్ళినప్పుడు రాసుకో ఖాతా అని చెప్తుంటాం. అట్లాగే పెట్రోల్ బంకులోళ్ళు కూడా ఆ సదరు హెచ్పిసిఎల్లా బీపీసీఎల్లా వాళ్ళని రాసుకొని ఆయన అని చెప్తుంటారు. 3 ట్యాంకర్లకు 1 ట్యాంకర్ డబ్బులు ఇస్తుంటారు, 2 ట్యాంకర్లు పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నోట్లు ముద్రించరు కదా వాళ్ళు కూడా, వాళ్ళకి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు చెప్పే 18 రూపాయలు పెట్రోల్కి 25 రూపాయల డీజిల్కి ఎక్కువ పడుతోంది వాళ్ళకి. ఆ డబ్బులకి వాళ్ళకి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, కాబట్టి వాళ్ళు మీకు ఎక్కువ క్రెడిట్ లైన్ ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది,